Hi guys, ఈ వీడియోలో అరే వాట్ ఈస్ డేటా స్ట్రక్చర్స్ అండ్ ఆల్గరిథమ్స్, లీనియర్ అండ్ నాన్ లీనియర్ డేటా స్ట్రక్చర్స్ అంటే ఏందో, అండ్ అరేస్ ఇన్స్టలేషన్, సమ్ శాంపుల్ ప్రోగ్రామ్ ఆన్ అరే, వాటి గురించి తెలుసుకుందాం. సో వాట్ ఈస్ అ డిఎస్ఏ? డిఎస్ఏలో టూ టర్మ్స్ ఉన్నాయి, డేటా స్ట్రక్చర్ అండ్ ఆల్గరిథమ్. సో డేటా స్ట్రక్చర్ అంటే ఏంటిది? సో మనం ఒక స్టూడెంట్ది ఒక డేటా స్టోర్ చేయాలనుకున్నాం అనుకోండి, లైక్ మార్క్స్, మ్యాథ్ మార్క్స్. సో ఒక వేరియబుల్ పెట్టి మనము 10 మార్క్స్ అని స్టోర్ చేస్తాం. అదే హండ్రెడ్స్ ఆఫ్ స్టూడెంట్స్ మార్క్స్ స్టోర్ చేయాలనుకోండి, ఎలా స్టోర్ చేస్తాం? లైక్ ఈచ్ స్టూడెంట్కి ఒక వేరియబుల్ పెట్టలేం కదా. సో ఈ డేటాని మనము ఐదర్ ఎక్సెల్ షీట్లోనే స్టోర్ చేయొచ్చు, ఆర్ టేబుల్ ఫార్మాట్లో స్టోర్ చేయొచ్చు, లైక్ డేటాబేసెస్లో స్టోర్ చేయొచ్చు. So data structure is all about that, like storing the data in an organized format. దీన్ని డేటా స్ట్రక్చర్ అంటాం. అండ్ ఇఫ్ యూ గో టు ద మ్యాప్స్, లైక్ గూగుల్ మ్యాప్స్ ఏం చేస్తుంది మనకి? మన స్ట్రీట్ పాయింట్స్, లైక్ రోడ్ పాయింట్స్, మెయిన్ పాయింట్స్, లొకేషన్ పాయింట్స్ అన్నీ స్టోర్ చేసుకొని దాని రూట్ మనకి చెప్తుంది. లైక్ సపోజ్ మనకి ఏ అనేది ఏ నుంచి బీకి వెళ్ళాలనుకోండి, ఈ 2 పాయింట్స్ నుంచి మనకి గూగుల్ మ్యాప్స్ అనేది ఒక రూట్ చూపిస్తుంది. లైక్ దేర్ ఆర్ మల్టిపుల్ రూట్స్ ఇట్ విల్ స్టోర్, దాన్ని డేటా స్ట్రక్చర్ అంటాము. సో దాంట్లో నుంచి ఒక రూట్ చూపిస్తుంది బేస్డ్ ఆన్ డేటా స్ట్రక్చర్. సో ఇది డేటా స్ట్రక్చర్ అనేది. సో వాట్ ఈజ్ ఆల్గరిథమ్ నౌ? ఆల్గరిథమ్ అనేది ఉన్న ఎగ్జిస్టింగ్ డేటా స్ట్రక్చర్ పైన ఒక ఫ్యూ సెట్ ఆఫ్ ఆపరేషన్స్ ఆర్ ఇన్స్ట్రక్షన్స్ ఎగ్జిక్యూట్ చేయడం వల్ల మనకి ఒక డిజైర్డ్ అవుట్పుట్ వస్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్, ఒక డిజైర్డ్ అవుట్పుట్ అనేది ఏంది? నేను ఇప్పుడు మనకు ఒక అరే ఉంది. ఈ అరేలో మనకి ఒక నెంబర్ కనుక్కోవాలనుకోండి, లైక్ అరేలో 10, 20, 30, 40, 50 ఇలా ఫ్యూ నెంబర్స్ ఉన్నాయి. ఆల్రెడీ మనము మన డేటాని ఒక డేటా స్ట్రక్చర్, అరే అనే డేటా స్ట్రక్చర్లో స్టోర్ చేస్తాము. ఇప్పుడు నాకు నెంబర్ కావాలి, లైక్ 60 అనే నెంబర్ ఉందా లేదా అని నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. లైక్ సర్చింగ్ ఆల్గరిథమ్ యూజ్ చేసి మనము అరేని ఇటరేట్ చేసి నెంబర్ ఉందో లేదో తెలుసుకోవచ్చు. దిస్ ఈజ్ వాట్ ఆల్గరిథమ్ ఈస్. అండ్ ఇఫ్ యూ గో టు ద గ్రాఫ్లో ఇప్పుడు మనకి కంప్లీట్ డేటా స్ట్రక్చర్ ఉంది. లైక్ ఒక ఏ పాయింట్ నుంచి బి పాయింట్కి మనకి డిఫరెంట్ రూట్స్ ఉన్నాయి. సో ఇప్పుడు నేను ఆప్టిమల్ పాత్ కావాలి, లైక్ ట్రాఫిక్ లేని పాత్ అండ్ డిస్టెన్స్ తక్కువ ఉన్న పాత్ నేను సజెస్ట్ నాకు కావాలనుకున్నాను అనుకోండి. సో దాని మీద షార్టెస్ట్ డిస్టెన్స్ పాత్ అనే ఒక ఆల్గరిథం రన్ చేయడం వల్ల మనకి ఒక ఆప్టిమల్ పాత్ అనేది మనము తీసుకురావచ్చు. లైక్ ఇది ఉండొచ్చు, ఆర్ ఎల్స్ ఇది ఉండొచ్చు. సో ఏదన్నా ఒక పాత్ని మనం సజెస్ట్ చేయాలి. దిస్ ఈజ్ ఆల్గరిథమ్. దిస్ ఈజ్ అబౌట్ డేటా స్ట్రక్చర్స్ అండ్ ఆల్గరిథమ్. వాట్ ఈస్ లీనియర్ అండ్ నాన్ లీనియర్ డేటా స్ట్రక్చర్? సో డేటా స్ట్రక్చర్లో 2 ఉంటాయి, లీనియర్ అండ్ నాన్ లీనియర్. లీనియర్ వచ్చేసి లైక్ అరే, క్యూస్, స్టాక్స్, ఇవన్నీ లీనియర్ డేటా స్ట్రక్చర్. సో ఇవన్నిటిని లీనియర్ డేటా స్ట్రక్చర్ ఎందుకంటారు? లీనియర్ డేటా స్ట్రక్చర్లో ఎలిమెంట్స్ ఆర్ డేటా అనేది మనము ఆర్గనైజ్డ్ అండ్ ఆర్డర్డ్ అండ్ సీక్వెన్షియల్ ఫార్మాట్లో స్టోర్ చేస్తాం. ఇన్ కేస్ ఆఫ్ అరే, ఇప్పుడు అరే చూసుకుంటే మనకి ఇవన్నీ సీక్వెన్షియల్ ఆర్డర్లో ఉంటుంది అండ్ కంటిన్యూస్గా ఉంటుంది. అండ్ ఇన్ కేస్ ఆఫ్ లింక్డ్ లిస్ట్లో చూసుకుంటే మనకి సీక్వెన్షియల్గా ఉంటాయి, బట్ కంటిన్యూస్గా ఉండకపోయినా లైక్ సీక్వెన్షియల్, లైక్ మనం యాక్సెస్ చేయాలనుకుంటే వన్ ఆఫ్టర్ ద అదర్ మనం యాక్సెస్ చేస్తాం. అండ్ ఇన్ కేస్ ఆఫ్ స్టాక్లో కూడా మనకి 1 by 1 డేటా ఎలిమెంట్స్ని మనం స్టోర్ చేస్తాం ఒకదాని తర్వాత. అండ్ పుష్ అండ్ పాప్, లైక్ ఒక పుష్ అయినాకనే మనం దానిపైన ఇంకోటి పుష్ చేస్తాం. ఆర్ పాప్ కూడా అంతే, లైక్ సీక్వెన్షియల్గా. దీస్ ఆర్ ఆల్ లీనియర్ డేటా స్ట్రక్చర్. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ నాన్ లీనియర్ డేటా స్ట్రక్చర్ అనేది క్వైట్ ఆపోజిట్ టు లీనియర్. లైక్ ఇప్పుడు మనకి ఇది ఒక ట్రీలో మనకి సీక్వెన్షియల్గా అండ్ ఒక ఆర్డర్ విధంగా మనము స్టోర్ చేయం. లైక్ ఫస్ట్ నోడ్, 2 and 3 nodes are chain nodes of first node, right? సో ఫస్ట్ నోడ్ నుంచి మనము ఏదర్ థర్డ్ నోడ్ కన్నా వెళ్ళొచ్చు, లేకపోతే సెకండ్ నోడ్ కన్నా వెళ్ళొచ్చు. అండ్ ఈ స్టోరేజ్ కూడా మనకి డిఫరెంట్ ఆర్డర్లో ఉంటుంది, లైక్ కంటిన్యూస్ ఉండదు. అండ్ సిమిలర్లీ గ్రాఫ్స్ కూడా సేమ్ లైక్ ట్రీస్, బట్ దెర్ ఆర్ మల్టిపుల్ కనెక్షన్స్ బిట్వీన్ ఆల్ ద నోడ్స్. లైక్ ఫస్ట్ నోడ్ నుంచి సెకండ్ నోడ్ బై డైరెక్షన్ ఉండొచ్చు, యూని డైరెక్షన్ ఉండొచ్చు. అండ్ ఫస్ట్ నోడ్ నుంచి ఫోర్త్ నోడ్, ఫస్ట్ నోడ్ నుంచి థర్డ్ నోడ్. మనం ట్రావెల్స్ కావాలనుకుంటే 1, 2, 3 కావచ్చు, లేకపోతే 1, 2, 1, 3, 2 కావచ్చు. సో నాన్ లీనియర్లో ఒక పర్టికులర్ ఆర్డర్ కానీ పర్టికులర్ సీక్వెన్స్ కానీ ఉండదు. లైక్ ఇట్స్ లైక్ సమ్ ర్యాండమ్ స్టోరేజ్ అనమాట. బట్ దే ఆర్ సమ్వాట్ యాక్సెసిబుల్ ఫ్రమ్ one to another. సో దిస్ ఈజ్ అబౌట్ లీనియర్ అండ్ నాన్ లీనియర్ డేటా స్ట్రక్చర్. సో ఇప్పుడు మనము అరే అంటే ఏందో చూద్దాము. సో అరే సింపుల్ geeks డెఫినేషన్ ప్రకారం అరే ఈజ్ ఎ కలెక్షన్ ఆఫ్ ఐటమ్స్ ఆఫ్ సేమ్ వేరియబుల్ టైప్ దట్ ఆర్ స్టోర్డ్ అట్ కంటిన్యూస్ మెమరీ లొకేషన్స్. సో ఇప్పుడు చూస్తే దీంట్లో 2 థింగ్స్ ఉన్నాయి.
లైక్ కంటిన్యూయస్ మెమరీ లొకేషన్ అండ్ సేమ్ వేరియబుల్ టైప్. ఈ కంటిన్యూయస్ మెమరీ లొకేషన్ అంటే ఏంది? సేమ్ వేరియబుల్ టైప్ ఏంటో చూద్దాం. ఫస్ట్ బిఫోర్ గోయింగ్ టు ద అరే, లైక్ ఒక శాంపుల్ ఎగ్జాంపుల్ చూస్తే మనము ఒక స్టూడెంట్‌ది ఒక మ్యాథ్ మార్క్స్ స్టోరీ అనుకోండి. మనము జనరల్‌గా ప్రోగ్రామాటిక్‌గా మనం ఏం చేస్తాం, ఇంట్ ఎక్స్ ఈక్వల్ టు 10 అని లైక్ ఇలా రాస్తాం. ఇంట్ ఎక్స్ ఈక్వల్ టు 10 అని. సో, అదే ఒక 10 స్టూడెంట్స్ డేటాని మనం స్టోర్ చేయాలనుకుంటే మనం 10 వేరియబుల్స్ క్రియేట్ చేయం కదా! లైక్ ఎక్స్1, ఎక్స్2, ఎక్స్3, ఎక్స్4 అని డిఫరెంట్ డిఫరెంట్ వేరియబుల్స్ క్రియేట్ చేసి ఎన్నని గుర్తుపెట్టుకోలేం. సో, సింపుల్‌గా జనరల్‌గా మనం స్కూల్ అండ్ కాలేజెస్‌లో చూస్తే వాళ్ళు ఎక్సెల్ షీట్ వాడతారు. స్టూడెంట్ డేటా మొత్తం చూసుకోవడానికి. అండ్ ఎక్సెల్ షీట్‌లో ఇండెక్సెస్ ఉంటాయి. లైక్ 1, 2, 3, 4, 5, 6 అని. సో, సిమిలర్ టు థాట్, లైక్ ఒక టేబుల్ గాని, ఒక ఎక్సెల్ షీట్‌లో ఉండే కాలమ్ చూస్తే ఎలా ఉంటుందో అదే అరే అనమాట. సో, అరే గూడా సేమ్ లైక్ థాట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక టేబుల్, ఒక సింగిల్ రో మల్టిపుల్ కాలమ్ టేబుల్ ఉంది గదా! సో, దీన్నే అరే అంటారు. సో, అరే సో, బేసికల్‌గా మనం డెఫినిషన్ ప్రకారం ఈ 2 థింగ్స్ ఉన్నాయి. లైక్ కంటిన్యూయస్ మెమరీ లొకేషన్ అండ్ సేమ్ వేరియబుల్ టైప్. సో, కంటిన్యూయస్ మెమరీ లొకేషన్ అంటే ఏంటిదంటే అరే ఎప్పుడు అరేలో ఉన్న ఎలిమెంట్స్ కంటిన్యూయస్ మెమరీ లొకేషన్స్‌లో ఉంటాయి ర్యామ్‌లో. లైక్ మనకి లింక్డ్ లిస్ట్‌లో చూస్తే ఇక్కడ ఒక నోడ్, అక్కడ ఒక నోడ్, అండ్ గ్రాఫ్స్‌లో చూస్తే డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్ ఉంటాయి కదా! అలా ఉండదు. అరేలో కంటిన్యూయస్ మెమరీ లొకేషన్స్ ఉంటాయి. లైక్ దాన్ని డిక్లేర్ చేసి ఇనిషియలైజేషన్ చేయంగానే లైక్ ఒకటే సమ్ ఫ్యూ కంటిన్యూయస్ మెమరీ లొకేషన్స్‌లో అలొకేట్ అయిపోతుంది మెమరీ. అండ్ సేమ్ వేరియబుల్ టైప్ అంటే ఏంది? సేమ్ వేరియబుల్ టైప్ అంటే ఇప్పుడు అరేలో మనం డేటా ఏదైతే ఇనిషియలైజ్ చేస్తామో, అంటే సారీ, వేరే డేటా టైప్ దేనితోటైతే ఇనిషియలైజ్ చేస్తామో అరేని, అదే డేటా టైప్ యొక్క డేటా మనం స్టోర్ చేయాలి. లైక్ ఇప్పుడు నేను ఒక ఇంటిజర్ తోటి ఇనిషియలైజ్ చేశాననుకోండి సపోజ్. సపోజ్ మనం జావాలో ఇలా ఇనిషియలైజ్ చేస్తాం. ఇంట్ ఏఆర్ఆర్ ఈక్వల్ టు న్యూ ఇంట్, ఇలా ఒక 10 లొకేషన్స్ మనం ఒక 10 లొకేషన్స్ మనము అరేని ఇనిషియలైజ్ చేయడానికి సింటాక్స్ వాడామనుకోండి. 10 లొకేషన్స్ ఒకటేసారి కంటిన్యూయస్‌గా డిక్లేర్ అయిపోయి ఇనిషియలైజ్ అయితాయి. సో, ఈ ది ఈ అరే లొకేషన్స్‌లో మనం ఓన్లీ ఇంటిజర్ డేటా టైప్ డేటాని మాత్రమే స్టోర్ చేయగలుగుతాం. క్యారెక్టర్ గాని, స్ట్రింగ్స్ గాని సేమ్ డేటా టైప్ మనం వాడాల్సొస్తది. ఆహ్, డిఫరెంట్ డేటా టైప్స్ వాడలేం. సో, దీస్ ఆర్ ద 2 థింగ్స్ అబౌట్ అరే. సో, ఇంతకుముందు నేను చెప్పినట్టు లైక్ దిస్ ఈస్ వన్ ఆఫ్ ద వే టు ఇనిషియలైజ్ అరే ఇన్ జావా. సో, ఐయామ్ కంఫర్టబుల్ విత్ జావా. సో, మోస్ట్ ఆఫ్ ద సింటాక్సెస్ జావాలో చెప్తా. సిమిలర్‌లీ డిఫరెంట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్‌లో కూడా ఉంటాయి. సో, ఇలా మనం ఎప్పుడైతే మనం సింటాక్స్ డిక్లేర్ చేసినామంటే మనకి మెమరీలో లైక్ 10 పొజిషన్స్ మనకి అలొకేట్ అయిపోతాయి. లైక్ 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. సో, ఎప్పుడైనా మనము జీరో బేస్డ్ ఇండెక్స్ వాడతాం జావాలో. బట్ మోస్ట్ ఆఫ్ ద అదర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌లో కూడా జీరో బేస్డ్ ఇండెక్స్. సో, ఇలా కంటిన్యూయస్‌గా 10 మెమరీ లొకేషన్స్ మనకి ర్యామ్‌లో అలొకేట్ అయిపోతాయి. సో, ఈ లొకేషన్స్‌ని మనము యాక్సెస్ చేయాలంటే ఏ ఆఫ్ 0, ఏ ఆఫ్ 1, ఏ ఆఫ్ 2 ఇలా ఆ ఇండెక్స్ తీసుకొని మనము మనకు ఏదైతే అరే ఉందో, సారీ, ఇక్కడ వేరియబుల్ ఏఆర్ఆర్ అనుకుందాం. ఆ ఇండెక్స్‌ని యాక్సెస్ చేయాలంటే ఈ అరే వేరియబుల్ తోటి ఆ ఇండెక్స్‌ని మనము యూజ్ చేసుకుంటే ఆ ఇండెక్స్‌లో ఉన్న డేటాను మనం యాక్సెస్ చేయొచ్చు. లైక్ ఏ ఈక్వల్ టు ఏ ఆఫ్ 0, అరే ఆఫ్ 0 ఈక్వల్ టు 10, అరే ఆఫ్ 1 ఈక్వల్ టు 20, అరే ఆఫ్ 2 ఈక్వల్ టు 30 అంటే ఆ పొజిషన్‌లో ఉన్న డేటాని మనం సెట్ చేసుకోవచ్చు. అండ్ సిమిలర్‌లీ మోడిఫై కూడా సేమ్ దాని లెక్కనే చేయొచ్చు. సో, యాక్చువల్‌గా ఇది అరే ఇలా డిక్లేర్ చేయంగానే మనకేమైతదంటే, ఈ బేస్ ఏదైతే స్టార్టింగ్ అడ్రెస్ ఉంటదో, లైక్ ఒక 1000 ఉందనుకోండి అడ్రెస్. మనకి ఏదైతే వేరియబుల్స్ గాని, ఏ వేరియబుల్స్ గాని, అరే గాని ఏది డిక్లేర్ చేసినా మనకి ర్యామ్‌లో స్టోర్ కాంగానే ఒక అడ్రెస్ ఉంటుంది. ఆ పాయింట్‌కి. ఎగ్జాంపుల్ మనము అరే అనేది ర్యామ్‌లో స్టోర్ అయిందనుకోండి. సో, ఈ అరే ఆహ్, స్టార్టింగ్ పాయింట్‌కి ఒక బేస్ అడ్రెస్ ఉంటుంది. ఆ బేస్ అడ్రెస్ అనేది అరేకి వస్తది. లైక్ అరే ఈక్వల్ టు 1000. సో, మనకి ఎప్పుడైతే నెక్స్ట్ ఆ ఇండెక్సెస్‌ని మనము ఆహ్, యాక్సెస్ చేయాలనుకుంటున్నామో, అప్పుడు ఏమైతదంటే అరే ప్లస్ ఇండెక్స్ ఇంటూ టైప్ బైట్స్. సైజ్ ఇది. సారీ. ఆహ్, ఇది సైజ్ ఆఫ్ టైప్.
లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను అరే ఆఫ్ జీరోని యాక్సెస్ చేయాలనుకుంటున్నా. సో అరే యొక్క అడ్రస్ ఏంటి 1000 కదా. సో 1000 ప్లస్ జీరోత్ ఇండెక్స్ కాబట్టి జీరో. అండ్ వాట్ ఈస్ ద టైప్ ఈజ్ ఇంటీజర్. ఇంటీజర్కి 4 బైట్స్ ఉంటాయి. సో 4. సో ఇది 1000 వస్తుంది మళ్ళీ. సో ఫర్ ఎగ్జాంపుల్ మనము ఫస్ట్ ఇండెక్స్ని పాయింట్ చేయాలనుకుంటున్నాం. అప్పుడు 1000 ప్లస్ 1 ఇంటూ 4. సో 1004. సో ఇలా ఎప్పుడైతే మనకి అరే ఇనిషియలైజ్ కాగానే స్టార్టింగ్ అడ్రస్ 1000 ఉంటుందో, అట్లా నెక్స్ట్ బ్లాక్ కూడా దాని ఓన్గా అడ్రసెస్ ఉంటాయి. 1004, 1008 బేస్డ్ ఆన్ టైప్స్ మనకి సైజ్ ఆఫ్ టైప్ చేంజ్ అయిపోతుంది కాబట్టి లొకేషన్స్ అడ్రసెస్ కూడా చేంజ్ అయిపోతాయి. 1012. సో ఇలా ఈ అడ్రసెస్ ఉంటాయి. సో మనం ఎప్పుడైతే ఇలా మనం అరే ఆఫ్ జీరో, అరే ఆఫ్ 1, అరే ఆఫ్ 2ని మనం పాయింట్ చేస్తామో, అప్పుడు బేస్డ్ ఆన్ ఈ ఆల్గరిథం ఈ ఫార్ములా మనకి ఆ పొజిషన్స్ లైక్ ఇండెక్స్ పొజిషన్స్కి పాయింట్ చేసి అరేలో ఉన్న డేటాని మాడిఫై ఆర్ చేంజ్ చేయగలుగుతాం. సో ఇప్పుడు మనం అరే ఇనిషియలైజేషన్ గురించి మాట్లాడదాం. అరే 2 వేస్లో ఇనిషియలైజ్ చేయొచ్చు ఇన్ జనరల్ జావాలో. బట్ సేమ్ జావాలో ఎలా అయితే ఇనిషియలైజేషన్ ఉందో మిగతా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో కూడా ఇంచుమించు అంతే ఉంటుంది. లైక్ ఇన్ ప్లేస్ ఇనిషియలైజేషన్ లైక్ ఏఆర్ఆర్ ఈక్వల్ టు 1 2 3 4 5. సో ఇది ఇన్ ప్లేస్ డిక్లరేషన్ అండ్ ఇనిషియలైజేషన్. సో అరేలో 6 ఎలిమెంట్స్ ఉంటాయి అండ్ 6 ఎలిమెంట్స్ ఆర్ నథింగ్ బట్ 1 2 3 4 5 6. ఇది వన్ వే ఆఫ్ ఇనిషియలైజేషన్. అండ్ అదర్ వే ఈజ్ యూజింగ్ న్యూ ఆపరేటర్. లైక్ ఇలా న్యూ ఆపరేటర్ తోటి మనకు కావాల్సిన నెంబర్ ఆఫ్ బ్లాక్స్ని అలొకేట్ చేసుకోగలుగుతాం లైక్ 9 or 10. సో ఇది జస్ట్ డిక్లరేషన్. అరేని ఇనిషియలైజ్ లైక్ వాల్యూస్ తోటి మనం ఇనిషియలైజ్ చేయాలనుకుంటే, అంటే వాల్యూస్ దాంట్లో యాడ్ చేయాలనుకుంటే మళ్ళీ మనము అరే ఆఫ్ 0, అరే ఆఫ్ 1 అనే ఇండెక్సెస్ తోటి పాయింట్ చేసుకొని ఈచ్ పొజిషన్స్లో ఉన్న డేటాని మనము యాక్సెస్ చేసి దాన్ని ఓవర్ రైడ్ చేయడం కానీ, లైక్ దానిలో ఉన్న డేటాని ఓవర్ రైడ్ చేయడం ఆర్ న్యూ డేటాని పెట్టడం కానీ చేయొచ్చు. దీస్ ఆర్ ద 2 ways. సో ఇప్పుడు మనం అరే టైమ్ అండ్ స్పేస్ కాంప్లెక్సిటీ గురించి మాట్లాడదాం. సో స్పేస్ కాంప్లెక్సిటీ పరంగా చూస్తే లైక్ ఎంత స్పేస్ తీసుకుంటుంది అరే, లైక్ బేస్డ్ ఆన్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ అది స్పేస్ తీసుకుంటుంది కాబట్టి లైక్ బిగ్ ఆఫ్ ఎన్. లైక్ ఇప్పుడు మనం అరేని 5 ఎలిమెంట్స్ తోటి ఇనిషియలైజ్ చేసాం అనుకోండి, బిగ్ ఆఫ్ 5 స్పేస్ తీసుకుంటుంది. అరేని 10 ఎలిమెంట్స్ తోటి ఇనిషియలైజ్ చేస్తే 10, లైక్ బేస్డ్ ఆన్ ద ఎన్ విచ్ వి చూస్. సో బిగ్ ఆఫ్ ఎన్ ఈస్ ఫర్ స్పేస్ కాంప్లెక్సిటీ. అండ్ టైం కాంప్లెక్సిటీ వచ్చేసి ఇది బేస్డ్ ఆన్ ఆల్గరిథమ్స్ మనకు మారుతుంది. లైక్ సర్చింగ్ అండ్ సార్టింగ్ అలా తీసుకుంటే మారుతుంది. బట్ సింపుల్ ఒక అరేని ఒక ఎలిమెంట్ ఫైండ్ అవుట్ చేయడం కానీ, లేకపోతే ఇటరేట్ కావడానికి అరేని కంప్లీట్ ఒక ఎలిమెంట్ని ఫైండ్ అవుట్ చేయడానికి బిగ్ ఆఫ్ ఎన్ పడుతుంది. లైక్ బట్ ఒక ఎలిమెంట్ని యాక్సెస్ లైక్ మనకు ఫిఫ్త్ ఇండెక్స్ ఆర్ 4th ఇండెక్స్ని యాక్సెస్ చేయాలంటే బిగ్ ఆఫ్ 1 పడుతుంది. ఎందుకు బిగ్ ఆఫ్ 1 అంటే లైక్ డైరెక్ట్లీ మనం అరే అనేది ఉంది కదా, ఈ అరే అనేది డైరెక్ట్ ఆ ఇండెక్స్ని పాయింట్ చేయొచ్చు. కాబట్టి మనకు 4th ఇండెక్స్లో మనకు కావాల్సింది ఏముంది అని అంటే ఏముందో తెచ్చుకోవాలనుకుంటే అరే ఆఫ్ 4 అని పెడితే మనకు ఆ వాల్యూ వచ్చేస్తుంది. సిమిలర్లీ 0th ఇండెక్స్, ఫస్ట్ ఇండెక్స్. సో యాక్సెసింగ్ ఒక నోడ్ని యాక్సెస్ చేయడం మనకి బిగ్ ఆఫ్ 1 పడుతుంది. బట్ ఒక ఎలిమెంట్ని ఫైండ్ అవుట్ చేయడం లైక్ అరేలో మనకి ఎలిమెంట్ ఎక్కడ ఉంది అనేది ఒక నార్మల్గా మనము ఫైండ్ అవుట్ చేయాలంటే లైక్ బిగ్ ఆఫ్ ఎన్. సో దిస్ ఈస్ ద టైం కాంప్లెక్సిటీ ఆఫ్ ద అరే. ఇప్పటివరకు మనము వాట్ ఈజ్ అరే అనే దాని గురించి మాట్లాడినాము. బట్ అరేలో ప్రాబ్లమ్స్ చాలా ఉంటాయి. సో ఈ అన్ని ప్రాబ్లమ్స్ మనం సాల్వ్ చేయలేము. సో నేనేం చేశానంటే దేర్ ఆర్ ఫ్యూ ప్యాటర్న్స్ ఇన్ ద అరే. ఇవి కవర్ చేస్తే మనకి ఒక కంప్లీట్నెస్ వస్తుంది, అరేస్ని కంప్లీట్ చేసినట్టు. సో ఆ ప్యాటర్న్స్ అనేవి నెక్స్ట్ వీడియోస్ నుంచి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, లైక్ ప్యాటర్న్స్ అండ్ ప్రాబ్లమ్స్ ఇన్ దట్ ప్యాటర్న్స్. సో లెట్స్ సీ ద ప్యాటర్న్స్ లైక్ 2-pointer. These are the most important patterns and these are the only patterns I think in array. So ఈ
ఈ ప్యాటర్న్స్ మనము నెక్స్ట్ వీడియోస్ నుంచి ఒక్కొక్క ప్యాటర్న్ తీసుకొని దాన్ని ప్రాబ్లమ్ తీసుకొని కవర్ చేద్దాం. లైక్ 2 పాయింటర్ స్లైడింగ్ విండో, కైడెనిస్ ఆల్గోరిథం అండ్ రీఅరేంజ్ ప్యాటర్న్, మ్యాట్రిక్ రిప్రజెంటేషన్ అండ్ ప్రిఫిక్స్ సమ్ అండ్ ఫ్రీక్వెన్సీ ఆర్ వోటింగ్ ఆల్గోరిథమ్స్. సో ఇవి నెక్స్ట్ వీడియో నుంచి మనం వీటిని ఎక్స్‌ప్లోర్ చేయడానికి ట్రై చేద్దాం. యాహ్!